ఈ లోకంలో ఏ విశ్వాసము మాట్లాడని రీతిగా క్రైస్తవ విశ్వాసం మాత్రమే మాట్లాడే అంశం ఏదైనా ఉంది అంటే అది మరణానంతర జీవితం. మరణం తర్వాత మనిషి జీవిస్తాడు, మరణం తర్వాత మనిషికి జీవితం ఉంది అని. ఈ లోకం అంటది చచ్చాక ఎవడు చూసి వచ్చాడు అంటది, చచ్చాకేముంది అంటది, చచ్చాక మనిషి గాలిలో ధూళిలో కలిసిపోతాడు అని అంటది. కానీ బైబిల్ చెబుతుంది ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి గాలిలోనో ధూళిలోనో కలిసిపోడు, అయితే దేవుని రాజ్యానికి ఎక్కిపోతాడు, లేదు పాతాళానికి దిగిపోతాడు, అంటే నరకంలోనికి వెళ్తాడు అన్నట్లు అన్నమాట. అయితే మనం బైబిల్కి సంబంధించి చూసినట్లయితే ఎందుకని అంత ప్రత్యేకముగా మరణించిన తర్వాత జీవితం ఉందయ్యా అని చెబుతా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే గమనించండి, ఈ లోకంలో ఉన్నటువంటి మత విశ్వాసాలు కానివ్వండి, లేకపోతే వేరే వేరే గ్రంథాలలో వ్రాయబడినవి కానివ్వండి, మరణించాక అలా ఉంటారు, అలా సుఖపడతారు, అంటే స్వర్గములో వాళ్ళు వీళ్ళు ఉండి వీరిని ఆనందింపజేస్తారు అన్నట్లు మాట్లాడుతూ ఉండడం కొన్ని విధానాలను మనం చూస్తూ ఉంటాం. కొన్ని మత విశ్వాసాలు ఎలా ఉంటాయంటే మరణానంతరం ఆత్మ విచ్ఛిన్నం అయిపోతుంది, ఎవరిలోనో కలిసిపోతుంది, దేనిలోనో కలిసిపోతుంది అన్నట్లు మనం వింటూ ఉంటాం. కానీ బైబిల్ మాత్రం ఆ రీతిగా చెప్పదు. కారణం ఏంటి అంటే గమనించండి, ఒకవేళ నిజంగానే మనిషి మరణించాక ఆ మనిషి మట్టిలో కలిసిపోయేవాడే అయితే గనక, లేకపోతే ఆత్మ గాలిలో కలిసిపోయేదే అయితే గనక, దేవుడు అనే ఆయన తన యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించవలసిన అవసరమే ఉండేది కాదు. ఎందుకు రావాలి చెప్పండి? మట్టి ముద్ద కోసం, గాలిలో కలిసిపోయే దానికోసం రావాలా? విలువైన దానికోసమే కదా మనం ఏం చేసినా కూడా, ఉపయోగపడే దానికోసమే కదా మనం ఏం చేసినా కూడా. మరి దేవుడు కూడా ఈ మనిషి కోసం ఈ లోకంలోకి వచ్చారు అంటే ఈ మనిషి గాలిలో ధూళిలో కలిసిపోయేవాడైతే ఈ మనిషి కోసం దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టవలసిన అవసరం లేదు కదా. అంటే దేవుడే తన ప్రాణాన్ని ఈ మట్టిలో కలిసిపోయి లేకపోతే ఈ గాలిలో కలిసిపోయే వ్యక్తి కోసం పెట్టాడు అంటే అది వృధా ప్రయాసే అవుతుంది కదా. దీన్ని బట్టి ఈ మనిషి మరణానంతరం చాలా అద్భుతమైన జీవితం ఉంది కాబట్టే, ఆ జీవితం నరకం పాలు కాకూడదు కాబట్టే కదా దేవుడు రావాల్సి వచ్చింది, దేవుడు మనిషిని విడిపించవలసి వచ్చింది, దేవుడే ఒక మార్గాన్ని వేయవలసి వచ్చింది. ఆలోచన చేయండి, ఎంత ఈ మనిషి ఉపయోగకరం కాకపోతే మరణానంతర జీవితం ఎంత శ్రేష్టమైంది కాకపోతే, ఎంత ఉన్నతమైంది కాకపోతే. అయితే ఈ మరణానంతర జీవితం గురించి చాలా చాలా అపోహలు క్రైస్తవుల్లోనే మెదిలే అపోహలు ఏంటి అంటే మరణించిన తర్వాత పరలోకంలో మనుషులు ఆత్మల్లా ఉంటారు, అంతేకాదు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మనుష్యులు ఎవరిని గుర్తుపట్టరు, వారికి ఏమీ గుర్తుండవు, అంతేకాదు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళినటువంటి మనుషులు దేవదూతల్లా ఉంటారు. ఈ ప్రశ్నలు చాలా మంది క్రైస్తవుల్లో వస్తున్నటువంటి విషయాలన్నమాట. ప్రతి క్రైస్తవునికి ఇలాంటి అపోహలు చాలా చాలా ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా కాదు, అలా కాదు అని చాలా, కొంతమంది అవును అంటే కొంతమంది కాదు అని. అయితే ఈరోజు వాక్యాధారంగా మనం ఏంటి అసలు మరణానంతరం మనిషి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏంటి అనేది ఆలోచన చేద్దాం, సరేనా? పరలోకంలో మనిషికి రూపం ఉండదు, ఆత్మలానే ఉంటాడు అనే ఒక ఆలోచన చాలా మందికి ఉంటది. అసలు ఎలా ఉంటాడు మనిషి మరణించిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత అని మనం ఆలోచన చేస్తే 1 యోహాను 3:2 చూద్దాం. చూడండి, ఒకవేళ ఎక్కువ వచనాలు లేకపోతే ఎక్కువ బైబిల్ వెర్సెస్ నేను తీసినా ఖచ్చితంగా తీయండి విసుక్కోకుండా. ఎందుకంటే మరణించాక ఏంటి ఒక మనిషి జీవితం ఎలా ఉంటాడు మనకు తెలియాలి కదా. తెలిసినప్పుడే కదా దాని విలువ తెలుస్తుంది, దాని విలువ తెలిసినప్పుడే కదా ఎక్కడ ఒక మార్గాన్ని వేసుకోవడానికి, ఆ మార్గంలో నడవడానికి అవకాశం ఉంటది. ఆలోచన చేయండి. 1 యోహాను 3:2, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనక, ఇక్కడి నుంచి చదవండి, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఏంటంట? ఆయనను పోలి ఉంటాము. పరలోకములో ఎలా ఉంటాము? యేసుక్రీస్తుని పోలి ఉంటాము. యేసుక్రీస్తు ఎలా ఉన్నారు? ఈ భూలోకంలో యేసయ్య మనలాంటి శరీరమే, మనలాంటి రూపమే, మనలానే ఉన్నారు.
కదా. మరణించిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు? ఆయన్ని సుగంధ ద్రవ్యాలతో ఆయన పార్థివ దేహాన్ని ఆ యొక్క సుగంధ ద్రవ్యాలతో, ఆ పరిమళాలతో ఆ శరీరానికి పుయ్యాలి అని చెప్పి 3వ రోజు విశ్రాంతి దినమున ఈ స్త్రీలందరూ కూడా బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమాధి రాయి ఎవరు దొర్లిస్తారు అని ఆలోచన చేస్తూ వారు అక్కడికి వెళ్ళి చూడగానే సమాధి రాయి దొర్లింపబడి ఉండడం, అక్కడ దేవదూతలు వీరితో మీరెందుకు సజీవుడైన వానిని మృతుల్లో వెదుగుతున్నారు? అక్కడ ఉన్నటువంటి దూతలు స్త్రీలతో చెప్పిన మాట ఏంటి? సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడు అంటే ఏంటి? బ్రతికి ఉన్నాడు, అదే కదా, అంతేనా? బ్రతికి ఉన్నాడు అనేనా అర్థం? జీవం కలిగి ఉన్నాడు, చలిస్తా ఉన్నాడు, జీవితం కలిగిన వాడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని అంటూ ఉన్నారన్నమాట. యేసయ్య ఎలా ఉన్నారంట? ఇప్పుడు ఎలా ఉన్నారు? సజీవుడుగా ఉన్నాడు. మరణించాక ఆయన ఎలా ఉన్నాడు? సజీవుడుగా ఉన్నాడు. మనము ఆయన ఎలా ఉంటాము అని వాక్యం చదివాం. ఆయన పోలి ఉంటాము మనం మరణించాక. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆ సజీవుడైన వాడు ఆయన రూపం ఎలా ఉంది? ఆత్మలా ఉందా అని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 24:39లో మనం చూస్తే శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు యేసయ్య ఎలాగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నారు శిష్యులకి అంటే, శిష్యులేమో భూతమో దెయ్యమో అని భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోతూ ఉంటే ఏమని పరిచయం చేసుకుంటారు, లేకపోతే ఏమని కనపరుచుకుంటా ఉన్నారు ఆయన? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఆత్మను పట్టుకుంటామా? చెప్పండి, ఆత్మను పట్టుకుంటామా? గాల్లో కలిసిపోయిందాన్ని, గాల్లో ఉన్నదాన్ని ఇలా మనం ఏమైనా పట్టుకుని తీయగలమా? తీయలేం కదా, పట్టుకోలేం కదా. ఓకే, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు. అర్థమైందా? నాకున్నట్లు ఎముకలు మాంసం భూతానికి ఉండవు. తన చేతులను పాదములను వారికి చూపెను. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నారు? మరణించిన తర్వాత సజీవంగా ఉన్నారు. అంటే ఆయనకి ఎముకలు ఉన్నాయి, ఆయనకి మాంసం ఉంది, ఆయనకి చేతులు పాదాలు అవయవాలన్నీ ఉన్నాయి. ఆయన సజీవంగా ఉన్నాడండి. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన భూతం కాదు అని చెబుతా ఉన్నాడు. మనం కూడా ఖచ్చితంగా యేసయ్యలానే ఉంటాం. సరే, ఇప్పుడు యేసయ్య భూతం కానప్పుడు, యేసయ్యకి శరీరం ఉన్నప్పుడు, యేసయ్యకి ఎముకలు ఉన్నప్పుడు, యేసయ్యకి మాంసం ఉన్నప్పుడు, తలుపులేసి ఉండగా శిష్యులు గదిలో ఉన్నారు. తలుపులేసి ఉండగా తలుపులు ఎవరో తీయకుండానే యేసయ్య ఎలా వెళ్ళిపోయాడు కదా? మనకు వచ్చే డౌట్ అదే. యేసయ్య ఎలా వెళ్ళిపోయాడు? మరి మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, మరి శరీరంతో ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు మనం సజీవంగా ఉన్నాం, మరి మనం తలుపులు వేసి ఉన్నప్పుడు వెళ్ళలేకపోతున్నాంగా. దీన్ని బట్టి అనుకుంటారు, ఓహో ఒకవేళ ఆత్మ కాబట్టే కదా అలాగ సంచరిస్తూ ఉన్నారు. కాదు కాదు, మనం పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన శరీరం పనితీరు వేరుగా ఉంటుంది. ఆ తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత పనితీరు వేరుగా ఉంటుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బిడ్డ యొక్క బొడ్డు తాడు తల్లికి కలిసి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది కదా. దాని నుండి ఆటోమేటిక్గా ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆక్సిజన్ అందుతుంది. అలాగే ఆ బ్లడ్ దానికి సంబంధించిన దీనిలో అంతా కూడా ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి లోన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ తనకు తానుగా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. తల్లి దగ్గర నుండే వస్తూ ఉంటుంది. ఆహారం తినవలసిన అవసరం లేదు. తల్లి దగ్గర నుండే బలమంతా శక్తి అంతా వస్తూ ఉంటుంది. కడుపులో బిడ్డ ఆహారం తినట్లేదు, ఏమీ త్రాగట్లేదు, ఏమీ ఊపిరి తీసుకోవట్లేదు. కాబట్టి బయటకు వచ్చాక అలా ఉండడం కుదురుతుందా? కుదరదు కదా. బయటకు వచ్చిన తర్వాత పనితీరు వేరు, అవునా? అలాగే ఇక్కడ యేసయ్య లేకపోతే ఒక మనిషి మరణానికి ముందు జీవంతో ఉన్నప్పుడు ఈ శరీర మహిమ వేరు, ఈ శరీరం దాని యొక్క స్థితి వేరు. ఈ మరణానంతరం మహిమ శరీరం పొందినటువంటి ఈ శరీరం యొక్క పనితీరు వేరు, దాని విధానం వేరు. అర్థమైందా? ఈ మరణానికి ముందు ఈ తలుపులు వేసి ఉండగా ఒక మనిషి వెళ్ళి ఉండడం కూడా కుదరదు. ఇప్పుడు మనం తలుపులు వేసి ఉండగా మనం లోనకు వచ్చేస్తామా? ఎలా వచ్చావు అని కొట్టేసుకుంటాం. మనం అన్నీ వేసి ఉన్నాయి కదా అని చెప్పని జడుచుకుంటాం కూడా. అందుకేగా సడన్గా ఎవరైనా మనం ఆ గదిలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే భయపడ్డాను అంటాం. ఎందుకు అంటే సడన్గా ఎక్కడి నుండి ఊడిపడ్డారు అని. అది ఇక్కడ మరణం తర్వాత ఈ మహిమ శరీరం యొక్క పనితీరు వేరుగా ఉంది. కాబట్టే
మాంసం ఉంది, శరీరం ఉంది, లేకపోతే ఎముకలు ఉన్నాయి, అవయవ నిర్మాణం ఉంది, గదిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గమనించండి. యేసయ్య ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నారో అలాగే తన యొక్క పిల్లలు ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తారో వారు కూడా అదే శరీరాన్ని పొందుకుంటారు. గమనించండి. గోధుమ గింజని భూమిలో పాతి పెట్టినప్పుడు ఆ గోధుమ గింజ లాంటి మొలకే వస్తుందా మొక్క? గోధుమ గింజకి ఆ మొలకకి సంబంధమే ఉండదు. పచ్చగా ఒక మొక్క బయటకు వస్తూ ఉంటుంది. మనం నాటింది గోధుమ గింజ, పైకి ఏది రావాలనుకోవాలి? అసలు రూల్ ప్రకారం గోధుమ గింజలాగే ఉండాలి అనుకుంటాం, పైన ఉండేది కూడా కాదు. నాటిన తర్వాత ఆయన ఏ రూపం ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన చిత్తం. నేను చెప్పట్లా ఈ మాట, బైబిలే చెప్తా ఉంది. ఆయన ఇష్టం అంట, దేవుని చిత్తం. మనుష్య మాంసం వేరు, పక్షి మాంసం వేరు, పశువు మాంసం వేరు. దేని రూపం దానికి ఆయనకి ఇవ్వడానికి ఆయన ఇష్టమై ఉంది. కాబట్టి మనం పుట్టడం ఆదాము పోలికలో పుట్టాము. ఆదాము ఫస్ట్ మనిషి, ఆ మనిషి పోలికలో మనం అందరం పుట్టుకొచ్చాము. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య ప్రథమంగా లేపబడ్డాడు. ఇప్పుడు ఆయన రూపంలో మనం అందరం మార్చబడతాం. ఇప్పుడు ఎలా అయితే ఆదాము రూపంలో పుట్టామో మరణానంతరం యేసయ్య రూపంలో కూడా మనం పుడతాం. ప్రథమంగా లేపబడ్డారు ఎవరు? చూడండి ఇక్కడ 1 కొరింథీ 15:20 చూద్దాం. చూడండి 15:49 చూద్దాం. ఫస్ట్ చూడండి, తర్వాత 20 చూద్దాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయో ధరిస్తాం. ఆమేన్. మనం మంటి నుండి పుట్టిన ఆదాము పోలికను ఎలా ధరించామో అలాగే పరలోక సంబంధి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రూపాన్ని కూడా ధరిస్తాము. 20 చూద్దాం. చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడంట. ప్రథమ ఫలంగా ఫస్ట్ ఆయన లేపబడ్డారు. ఆయన తర్వాత ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో వారందరూ కూడా ఆయనలానే లేపబడతారు. అంతేగాని దెయ్యాల్లా భూతాల్లాగా ఉండరు, దేవుని యొక్క పోలికలో ఉంటారు. అలాగే చూడండి 1 కొరింథీ 15:22 కూడా చూద్దాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమేన్. మనం ఎలాగ చచ్చిపోతున్నామో ఆదామును బట్టి క్రీస్తును బట్టి మనం అందరం బ్రతికించబడతామంటండి. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప నిరీక్షణతో కలిగినటువంటి మాటలను తెలియజేస్తూ ఉన్నాడో. ఇప్పుడు చెప్పండి, మరణానంతర జీవితం ఎంత ప్రాముఖ్యమై ఉంటుంది, ఎంత శ్రేష్టమై ఉంటుంది, ఎంత ఉన్నతమై ఉంటుంది. యేసయ్య మరణించి లేచిన తర్వాత ఆయన ఆహారం తినడం మనకి తెలుసు. మరలా మనందరం కూడా పరలోకంలో కలిసినప్పుడు నేను మరలా మీతో పాటు విందులో పాల్గొంటాను అని శిష్యులకి చెప్పడం మనకు తెలుసు. అంటే ఏంటంటారు ఇదంతా? ఎలా కుదురుతుంది ఇవన్నీ? ఆయన మాటలు ఊరికే చెప్పారు అనుకుంటున్నారా? కాదే, ఏదో అద్భుతమైన రహస్యమైన మర్మమే దాగి ఉంది. అది మనం శోధించవలసిన అవసరం లేదు, కానీ మనకున్న వాక్యాలను బట్టి మనం తెలుసుకుంటే చాలు. దానికి మించినటువంటి జ్ఞానంతో మనం ఏమి నింపబడవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసయ్య అంటున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోండి. ఆదాము ఎలా అయితే మరణించామో క్రీస్తులా అలాగే మనం బ్రతికించబడతాము అంట. అంటే ఈ శరీరంతో భూమి మీద జీవించాం, అలాగే మనం పరలోకంలో జీవించాలి. అంటే ఈ శరీరానికి మించిన, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మహిమ శరీరాన్ని పొందుకున్న వారమై మనం పరలోకంలో జీవిస్తాము అంట. 1 కొరింథీ 15:51 చూస్తే మనకు అర్థమవుతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము అనేది. అంటే ఈ శరీరంతో పరలోకం వెళ్ళాం, ఈ శరీరాన్ని విడిచి మనం రెప్పపాటులో మార్చబడి పరలోకానికి వెళ్తాము అంట. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. 1 కొరింథీ 15:51 మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఏంటి ఇక్కడ విషయం ఏంటి అంటే, మనలో చాలామంది యేసయ్య రెండవ రాకడలో అందరూ చచ్చిపోయి ఉండరు కదా, కొంతమంది ఇంకా బ్రతికే ఉంటారు. బ్రతికి ఉన్న మనం ఎలాగా వెళ్తాము అంటే ఒక్క రెప్పపాటులో మార్పు పొంది వెళ్ళిపోతామంట. ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడి వెళ్ళిపోతామంట. అంటే మనకన్నా ముందు నిద్రించిన వారు మహిమ శరీరాన్ని పొందుకుని లేపబడితే వారు మనము కలిసి క్రీస్తుని ఎదుర్కొంటాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంక సరే, ఇక పరలోకంలో ఏమీ గుర్తుండదు, ఎవరిని గుర్తుపట్టరు అనే
ఒక మాట ఉంది, చాలా మంది అంటూ ఉంటారు, పరలోకంలో ఏం గుర్తుండవండి, ఏం గుర్తుపట్టరండి, అసలు ఎవరికి సంబంధం ఉండదండి అన్నట్లు చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట. అయితే మరణానంతరం జీవితంలో వ్యక్తులను గుర్తించగలమని బైబిల్ చెబుతా ఉంది. బైబిల్లో అనేక విషయాలు మనకి సూచిస్తా ఉన్నాయి. ఏంటి అంటే, క్రీస్తు రూపాంతరం చెందే ఆ కొండ మీద ఉన్నప్పుడు అక్కడ మోషే, ఏలియాలు వస్తారు. వచ్చినప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళ ఆత్మ రూపంలోనే ఉండుంటే ఈ పేతురు, యోహాను, యాకోబుకి కనబడే వాళ్ళ కనబడరు. ఈ పేతురు, యాకోబు, యోహాను వాళ్ళ మోషే, ఏలియాని గుర్తుపట్టారు. అందుకే కదా ముగ్గురికి, నీకు, మోషేకి, ఏలియాకి పర్ణశాల కట్టేద్దామా అని అంటాడు పేతురు. గుర్తుపట్టారు, గుర్తుపట్టేలా ఉన్నారు. అంతేకాదు తర్వాత విషయం మనం చూసినట్లయితే, పోయిన వారం మనం విన్నాం, అబ్రహాము, లాజరు, ధనవంతుడు, ఈ ముగ్గురు గుర్తుపట్టుకున్నారా? ఒకరికొకళ్ళు గుర్తుపట్టారా లేదా? యేసయ్య ఊరికే చెప్పరు, లేనిది ఉన్నట్టు. అది యేసయ్య చెప్పినటువంటి ఉపమానం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము, లాజరు, ధనవంతుడు ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారు. అంతేకాదు అబ్రహాం అంటాడు, అబ్బాయి నువ్వు కింద భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించాడు, జ్ఞాపకం చేసుకో. ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకో. అంటే ఆయన చూశాడు కదా, ఆయనకి తెలుసు అన్ని. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన జ్ఞాపకం ఉంది, ఇతను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడంటే ఏం మర్చిపోరు, అన్ని జ్ఞాపకం ఉంటాయి, అందరినీ గుర్తుపడతారు, మర్చిపోయే ప్రసక్తే ఉండదు. అందుకనే మనం చూస్తే దావీదు తన బేత్షెబా వలన పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు చనిపోయినప్పుడు అంటాడు దావీదు, నేను వాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప వాడు నా దగ్గరికి రాడు. అంటే నేను చనిపోయాక వాడిని చూస్తా. చూడండి, అతనికి ఉంది నిరీక్షణ, చనిపోయాక నేను చూస్తాను నా బిడ్డను అని. ఇంకా యోబు విషయానికి వస్తే, యోబు అతను అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి రెండంతలు వచ్చినాయి కదా, 7,000 గొర్రెలను పోగొట్టుకుంటే 14,000 గొర్రెలు అతనికి ఇవ్వబడ్డాయి. ఎండింగ్ ఆఖరికి 3,000 ఒంటెలు పోగొట్టుకుంటే 6,000 ఒంటెలు ఇవ్వబడ్డాయి. 500 జతల ఎడ్లను పోగొట్టుకుంటే 1000 జతల ఎడ్లు అతనికి ఇవ్వబడ్డాయి. 500 ఆడగాడిదలను పోగొట్టుకుంటే 1000 ఆడగాడిదలు ఇవ్వబడ్డాయి. 7 కొడుకులు 3 కూతుర్లను పోగొట్టుకుంటే ఎంతమంది ఇవ్వబడ్డారు? మళ్ళీ 7 కొడుకులు 3 కూతుర్లే ఇవ్వబడ్డారు. అదేంటది? అన్ని డబల్ అయ్యాయి. 7,000 అయితే 14, 3,000 అయితే 6,000, 500 అయితే 1000, అన్ని డబల్. పిల్లలు మాత్రం 10 మందిని పోగొట్టుకుంటే 20 మంది రావాలిగా. అర్థమైందా మీకు? ఎందుకు రాలేదంటారు? నాకు అది చదివిన మనసుకి ఎంత సంతోషం వేస్తుందో. అమ్మయ్యా, ఆ 10 మంది దేవుడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు 10 మంది పుట్టారు. ఎంతమంది పిల్లలు యోబుకి? 20 మంది పిల్లలు. డబల్ అయిపోయారుగా. ఈ పశువులు ఇవన్నీ డబల్ అయ్యాయి. మనుషులు ఎందుకు అవ్వలేదంటే ఆల్రెడీ మనుషులు అక్కడ దేవుని దగ్గర ఉన్నారు. మిగిలిన మనుషులు కూడా రేపొద్దున వెళ్ళినప్పుడు యోబుకి 20 మంది పిల్లలండి. కాబట్టి గమనించండి, మనుషులను గుర్తుపడతాము, మనుషులు మనకి అక్కడ గుర్తు ఉంటారు. పరలోకంలో ఏమీ గుర్తు ఉండదు, పరలోకంలో ఎవరిని గుర్తుపట్టరు కాదు, గుర్తుపడతాం. అందుకే వాక్యం అంటది, చూడండి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 మనం చూస్తే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ఎవరు మనము అంటే? సజీవులమై నిలిచి ఉండేవారు, ప్రభువులో ఆల్రెడీ నిద్రించిన వారు, వీరిద్దరూ కలిసి మనము అన్నమాట. అర్థమైందా? కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. మనం ప్రభువుతో కూడా నిత్యము ఉంటాము అంట. గమనించండి, మనం పైన ఇందాక చెప్పుకున్నటువంటి ఉదాహరణలు అన్నిటిలో కూడా చనిపోయిన తర్వాత ఒకరిని ఒకరు గుర్తించుకుంటాము అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాదు మన ప్రియమైనటువంటి వారిని దేవుని సన్నిధిలో మనం చూడగలము అని ఈ వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. మనము ఆల్రెడీ చనిపోయిన వారు కలిసి ఏకముగా మనం ఆకాశ మండలంలో ప్రభువుని ఎదుర్కొంటాము అని ఈ వాక్యంలో మనం చూడగలం. సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. అర్థమైందా? కాబట్టి గుర్తుపట్టము లేదు, లేకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాదు, లేకపోతే ఏమీ జ్ఞాపకం లేకుండా అన్నీ ఎరేజ్ చేయబడ్డాయి కాదు. ఒకవేళ నిజంగా పరలోకంలో ఏమీ గుర్తు లేకపోతే, ఓకే, ఏమీ గుర్తు ఉండకుండా ఉన్నట్లయితే గనక దూతలు
కింద పాపి మార్చబడితే ఎందుకు సంతోషిస్తున్నారు? పరలోక జీవులకి అసలు గుర్తే ఉండదు అనుకుందాం. ఒక పాపి మార్చబడితే పరలోకంలో సంతోషం వస్తుందంట. ఎందుకు సంతోషం వస్తుంది? వాడు అంతకుముందు ఎలా జీవించాడో వాళ్ళకి తెలుసు కాబట్టే కదా సంతోషం. వాళ్ళకి ఇంకా గుర్తు ఉండకూడదు కదా. ఒకవేళ అలా అయితే అది కాదు. అక్కడ మనం ప్రకటనలో మనం చూసినట్లయితే 24 పెద్దలు అక్కడ ఉన్నటువంటి వారు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ, ఏ రీతిగా దేవుడు కీ ఇచ్చాడా? అందరికీ మరబొమ్మల్లా చేశాడా? కాదే. అందరికీ ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ ఉంది. పరలోకంలో కూడా స్వేచ్ఛ ఉంది. అర్థమైందా? పరలోకంలో కూడా స్వేచ్ఛ ఉంది. కాబట్టే కదా పడిపోయినటువంటి దేవదూతలకి స్వేచ్ఛ ఉంది కాబట్టే కదా వారి పాపంలో పడిపోతే వారిని పాతాళానికి గెంటేశాడు దేవుడు. ఒకవేళ అక్కడ స్వేచ్ఛ లేదనుకో అసలు లూసిఫర్ అనేవాడే ఉండడు. అర్థమైందా? అక్కడ స్వేచ్ఛ లేదనుకో లూసిఫర్ ఎందుకుంటాడు? వాడు మరబొమ్మ, వాడు స్తుతిస్తానే ఉంటాడు. వాడికి ఇంకేం తెలియదు, ఏమీ తెలియదు, ఒక బొమ్మ అంతే. రోబోట్ తయారు చేస్తే వాడికి ఆ లోన్ అంతా అన్నీ ఫిక్స్ చేసి ఎలా పని చేయాలి ఆ పనితీరు అంతా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే ఆ రోబోట్ తీసుకెళ్తుంది, పెడుతుంది, ఇలా ఎగురుతుంది, అంతే. ఇక్కడ అలా కాదు. దేవుడు పరలోకంలో కూడా స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టే వారు పాపం చేస్తే వారిని అందరినీ కూడా కిందకు తోసాడు. అక్కడ పరలోకంలో పాపం లేదు, పాపానికి చోటు లేదు. ఎవరో అంటాడు ఒక ఆయన, ఒక పాస్టర్ గారు, పరలోకంలో కూడా పాపం ఉంది కాబట్టే కదా అక్కడ దేవదూతలు కూడా తప్పు చేశాడు. అక్కడ పాపం లేదు కాబట్టే వారిని దేవుడు కిందకే పడద్రోసాడు. స్వేచ్ఛ ఉంది. అర్థమైందా? దేవుడు ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగానే చేశాడు ఆయన సృష్టిలో. ఓకే, ఇక్కడ మనం చూస్తే ప్రభువుతో కూడా అందరం కలిసి ఉంటామంట. సరే, పరలోకంలో దేవదూతల్లాగే ఉంటామా? ఇది ఒక ప్రశ్న. ఎందుకు? యేసయ్య అంటారు మత్తయి సువార్త 22:30లో ఈ మాటను పట్టుకుని పరలోకంలో దేవదూతల్లా ఉంటాం మనం అందరము అనే ప్రశ్న చాలామంది అనుకుంటూ ఉంటారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. చాలండి. నిజం ఏంటంటే మనం చనిపోయి స్వర్గానికి వెళ్ళిన తర్వాత మనం దేవదూతల కంటే ఎక్కువగా ఉంటాం. అర్థమైందా? దేవదూతల కన్నా ఎక్కువగా ఉంటాము. ప్రస్తుతం లోకంలో మాత్రం దేవదూతల కన్నా లేకపోతే దేవుని కన్నా ఆయన మహిమ కన్నా మనల్ని దేవుడు తక్కువగా చేశాడు, తక్కువగా ఉన్నాము ప్రస్తుత ఈ భూలోకంలో. కానీ మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని పొందుకుని దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామో అక్కడ దేవదూతల కన్నా కూడా మనం ఎక్కువగా ఉంటామంట. ఏంటి అంటే 1 కొరింథీ 6:3 చూస్తే మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? చాలు. తీర్పు తీర్చే వాళ్ళు తక్కువ వాళ్ళ ఎక్కువ వాళ్ళ? ఎక్కువ వాళ్ళే కదా. ఇప్పుడు జడ్జ్ ఆయన తీర్పు తీరుస్తాడు, అవునా? అతని డిజిగ్నేషన్, అతని హోదా దానికి సరిపడా ఉన్న వ్యక్తి అయితేనే అతను తీర్పు తీర్చడానికి కుదురుతుంది. అంతేగాని మామూలు వాళ్ళు ఎవరం పడితే వాళ్ళని వెళ్ళిపోయి మేము తీర్పు తీరుస్తామండి, వాళ్ళకు ఉరి శిక్ష వేసేయండి అన్నాను, కుదురుతుందా? కుదరదు. రైట్? ఇక్కడ పౌలు అంటారు ఆయన మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అంటే మనం ఎంత ఉన్నతమైన స్థితిలో పరలోకంలో మహిమ శరీరాన్ని పొందుకున్నటువంటి వారం మనం ఉంటాము. అంటే యేసయ్యకి సమరూపంగా మనం ఉంటాం కదా. పరలోకంలో ఎలా ఉంటాం? యేసయ్య పోలికలో ఉంటాం, యేసయ్య రూపంతో ఆయన స్వరూపముతో ఉంటాము, లేకపోతే ఆయన పోలికలా ఉంటాము. ఆయన పొందుకున్న మహిమ శరీరాన్నే మనం కూడా పొందుకుని ఉంటాము. ఆ జయించువాడు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకునే స్థితిలో మనం ఉంటాం. దేవదూతలను అలా కూర్చుండబెట్టుకున్నాడా ఆయన? దేవదూతలను కూర్చుండబెట్టుకున్నాడా ఆయన సింహాసనం మీద? మరి నిన్ను నన్ను కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు ఆయన. అంటే ఏ స్థితిలో మనల్ని ఉంచుతున్నాడు ఆ లోకంలో గమనించండి. ఆ స్థితిలో ఉంచినటువంటి మనల్ని దేవదూతలకు తీర్పు తీరుస్తాడు. అంటే దేవదూతలు పాపం చేస్తున్నారా అక్కడ? కాదు కాదు. పడిపోయిన దేవదూతలకు తీర్పు తీరుస్తాం. గుర్తుంచుకోండి, అక్కడ ఉన్న దేవదూతలకు కాదు, పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవదూతల కోసం గురించి కాదు, పరలోకంలో దేవుని పని చేస్తున్న దేవదూతలకు కాదు తీర్పు తీర్చేది. పడిపోయిన దేవదూతలకి, ఆల్రెడీ పడిపోయారు చూడండి, ఆ దేవదూతలకు తీర్పు తీర్చే వ్యక్తులముగా మనం ఉంటాము అంట. అంటే మన స్థితి దేవునికి సమరూపంగా మనం చేయబడుతున్నాం. అందుకే దేవుని కుమారులుగా, దేవుని బిడలముగా, మనం దేవుని సొత్తైన ప్రజలముగా, దేవుని జనాంగంగా మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆయన సొత్తు మనం, ఆయన ప్రజలం. దేవుడు గమనించండి, ఒక్కటి చూసుకోండి, దేవుడు ఈ దూతలు పాపం చేసి పడిపోయారే నరకానికి, వారి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడా? చెప్పండి. కానీ నీ కోసం నా కోసం వచ్చాడు ఆయన. అంటే నిన్ను నన్ను ఆయనతో
నిరంతరం ఉంచుకోవడానికి ఆయన ఎంత ఇష్టం, ఎంత ఎంత మనస్ఫూర్తిగా అండి, ఎంత ఘనత, ఎంత మహిమ మనకివ్వడానికి. ఆలోచన చేయండి. దేవదూతలు పడిపోతే వాళ్ళ కోసం వెళ్ళలా, వాళ్ళని నరకానికి, పాతాళానికి, అగాధ కోపానికి ఫిక్స్ చేశాడంతే. కానీ నిన్ను నన్ను మనం ఎక్కడికి నరకానికి వెళ్ళిపోతామా, మనం ఎక్కడ నాశనం అయిపోతామా, ఎక్కడ అంతమైపోతామా? ఏది అపవాది కోసం ఏర్పాటు చేయబడింది, నీ కోసం నా కోసం కాదు సుమా ఆ నరకం. అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతామా అని బెంగతో, బాధతో, యాతన పడి ఆయన ఈ లోకానికి వచ్చాడంట. గమనించండి, దేవదూతల్లాగా ఉండడం కోసం కాదు. ఓకే, దేవదూతల్లా ఉండడం కోసం కాకపోతే మరి ఎందుకండి దేవదూతల్లా ఉంటారు అని యేసయ్య అంటున్నారు అని అంటే, ఇప్పుడు కనాను దేశాన్ని ఎలా పోలుస్తారు? పాలు తేనెలు ప్రవహించే దేశం అని. అంటే ఒక నది అంతా పాలు ప్రవహించేసి ఒక నది అంతా తేనె ప్రవహిస్తుందన్న దాని అర్థం. ఆ దేశంలో అక్కడ సస్యశ్యామలంగా ఫలభరితంగా ఉంటుంది భూమి, ఏ లోటు ఉండదు, మంచి ఇదైనది అని ఒక రూపకాలంకారం అన్నమాట. అలా చెప్పడం కోసం పాలు తేనెలు ప్రవహించు దేశం. యేసయ్యని అక్కడ ఉన్నటువంటి సద్దూకయ్యులు వీరు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, బోధకుడా, మరి ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే కొంతకాలం కాపురం చేశాక ఆమె చచ్చిపోయింది. ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె కొంతకాలానికి చచ్చిపోయింది. ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె కూడా కొంతకాలానికి చచ్చిపోయింది. తర్వాత ఇతను కూడా కొంతకాలానికి చచ్చిపోయాడు. మరి పునరుద్ధానమందు ఈ వ్యక్తి ఎవరికి భర్తగా ఉంటాడు అని చెప్పని అడుగుతారు. అడిగితే యేసయ్య అంటారు, మనం చూసాం కదా ఇందాక మత్తయి సువార్త 22:30, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉంటారు. అంటే ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నట్లు శరీర వాంఛలు ఉండవు, అందరూ కూడా దేవదూతల్లా ఉంటారు. అంటే పెళ్ళి పిల్లలు అనేవి లేకుండా నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు అని అర్థమైందా? అంతే తప్ప పరలోకంలో ఇంకా వేరే ఏ ఆలోచన ఉండకుండా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని కొనియాడుతూ ఉంటారంట. ఇప్పుడు చెప్పండి, మరణానంతరం జీవితం ఒక అద్భుతమైన జీవితమే. అది నీకు నాకు తెలియకపోవచ్చు. అక్కడ ఏడ్పు, అక్కడ బాధ, అక్కడ వేదన, అక్కడ శోకం, లేకపోతే అక్కడ నొప్పి ఏమీ ఉండదంట. అక్కడ ఏ కన్నీరు ఉండదంట. అక్కడ సూర్యుడి కాంతి అవసరం లేదు, దీపం కాంతి అవసరం లేదంట. అక్కడ ఎవ్వరూ అవసరం లేదంట. దేవుడొక్కరే ఆయన స్తుతించుకుంటూ ఉంటారు అంట. అంత సంతోషంగా, అంత ఆనందముగా ఉంటారంట. ఏదో జీవితం ఉంది, అద్భుతమైన జీవితమే నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మరి అంత అద్భుతమైన జీవితం నీకుంది అని దేవుడు చెబుతూ ఉంటే, నీకు శ్రేష్టమైన జీవితం ఇవ్వడం కోసమే నా ప్రాణాన్నే పెట్టానయ్యా అని నీకు చెబుతూ ఉంటే, ఎందుకయ్యా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఎందుకమ్మా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నావు? మరి ఈ లోకంలో నువ్వు ప్రయాసపడొద్దా ఆ జీవితం కోసం? ఆ జీవితం ఊరికూరికనే వస్తుంది అనుకుంటున్నావా? దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని పోలికగా మనం నడిచినప్పుడు, మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, యేసులా, ఒక మాట చెప్పాలంటే యేసులా మనం జీవించినప్పుడు, యేసులా మనం బ్రతికినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా యేసయ్య మరణానంతరం ఎలాంటి రూపాన్ని సంతరించుకున్నారో నువ్వు నేను కూడా అలాంటి రూపాన్నే పొందుకుంటాం. మనం దెయ్యాల్లాగా అయిపోం, ఆత్మల్లా సంచరించం, గాలిలో ధూళిలో కలిసిపోం. దేవుడు మనకి ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చారు, దేవుని స్వరూపాన్ని మనకు అనుగ్రహించారు. మన శరీరం ఇక్కడ ఒకలా పనిచేస్తూ ఉంది. ఈ శరీరం దీన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని పొందుకుంటాం. మనం గోధుమ గింజనే ఇందాక అనుకున్నాం కదా, అది వేసినప్పుడే వేరే శరీరం వచ్చినప్పుడు, ఈ శరీరం మట్టిలో కలిసిపోయినప్పుడు దానికి వేరే శరీరం ఇచ్చుకుంటారు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం అంట. ఆయనకి ఇష్టమైంది ఆయన ఇచ్చుకుంటారంట. మహిమ శరీరంగా ఆయన లేపుకుంటారంట. ఆయన మహిమ శరీరంగా లేపినప్పుడు ఈ శరీరం యొక్క పనితీరు, ఈ శరీరం యొక్క విధానం అద్భుతంగా ఆ మహిమాన్వితుడైనటువంటి దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ ఉండేలాగునే ఈ మహిమ శరీరం ఉంటుంది. ఇంకా దానికి ఇంకే ఆశలు ఉండవు, ఏ కోరికలు ఉండవు. ఆ మహిమ శరీరానికి మన వారిని కలుసుకుంటాం, సంతోషిస్తాం, మన వారు ఉన్నారు అని, అంతే.
అంతకు మించి ఇంకా వేరే వేరే ఆలోచన ఏమి ఉండదు. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ, దేవుని కొనియాడుతూ, దేవునితో సంతోషిస్తూ ఉంటాం. ఒక అద్భుతమైన జీవితమే దేవుడు ఈ మనిషికి అనుగ్రహించాడు. కాబట్టే నువ్వు నేను చచ్చిపోవడం, నువ్వు నేను చావుతోనే అంతం పొందడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో సుఖం కోసం దేవుడు వచ్చాడు అనుకుంటే నీ పొరపాటు సుమా. ఈ లోకంలో నువ్వు నేను సుఖం అనుభవించడం కోసం యేసుక్రీస్తు రాలా. ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఒక అద్భుతమైన జీవితం ఉంది. ఆ జీవితం నాశనం పాలు కాకూడదని, ఆ జీవితం అంతమైపోకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అర్థమైందా? ఒకవేళ నిజంగా యేసయ్య ఈ శరీర జీవితం కోసం ఈ లోకానికి వస్తే నువ్వు నేను కాలు మీద కాలు వేసుకుని అన్నట్లు బ్రతకాలి, అంతే కదా. అసలు ఏ శ్రమ ఉండకూడదు, ఏ దుఃఖం ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ యాతన ఉండకూడదు, అవునా కాదా? యేసయ్యే యాతనలో పడ్డారు, ఇక నువ్వు నేను ఒక లెక్క. యేసయ్య శిష్యులే యాతనలో పడ్డారు, నువ్వు నేను ఒక లెక్క. ఈ లోకపరమైనటువంటి శరీర జీవితం కోసం కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాక అద్భుతమైన శ్రేష్టమైన మర్మమైన ఒక జీవితం ఉంది కనుక ఆ జీవితాన్ని నీకు నాకు ఇవ్వడం కోసమే యేసయ్య లోకానికి వచ్చారు. అందుకే ఆయన ప్రథమంగా లేపబడి నీకు నాకు ఒక భరోసాని ఇచ్చారు. మనం కూడా ఆయన యందు నిద్రిస్తే మనము లేపబడతాం. ఆమేన్. ఏమో నిద్రిస్తే లేపబడతాం, నిద్రించకుండా సజీవంగా ఉంటే ఒక్క రెప్పపాటున మార్పు చెంది హానోకులా వెళ్ళిపోతాం. సంతోషమే కదా ఏదైనా. ఇప్పుడు దేవుని బిడ్డ దయించి వృధాగా సమయాన్ని వేస్ట్ చేయకండి. ఏదో వచ్చాము వెళ్ళాం బ్రతుకుతున్నాం, మా ఇష్టం మా ఇష్టానుసారం. ధనవంతుడితో అబ్రహాం అన్నారుగా, నీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించో, జ్ఞాపకం చేసుకో. రేపొద్దున్న నిన్ను అక్కడ నిలవబెట్టి నిన్ననే మాట రానివ్వకు సుమా. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు, జ్ఞాపకం చేసుకో అంటే ఏమైపోతావయ్యా, ఏమైపోతావమ్మా? లాజరు కష్టాన్ని అనుభవించాడు. ఎలాంటి కష్టం? దేవుణ్ణి క్వశ్చన్ చేయకుండా. నేను ఎందుకు మొన్నటి వారం ఈ ధనవంతుడు పేద లాజరు చెప్పానంటే ఈ వారం ఇది చెప్పడం కోసమే. అది పెద్దగా నేను వివరించవలసిన అవసరం ఉండదు. ఈరోజు చెప్తే మొత్తం దాన్ని అంతా వివరించాలి అన్నట్లు. ఆల్రెడీ పోయిన వారం దాన్ని అంతటా వివరించాను కాబట్టి ఈ వారం ఇది తీసుకున్నా. ఇది ఎప్పటి నుండో అసలు ఈస్టర్కి సంబంధించిన ప్రసంగంలో ఇదంతా వస్తుంది. చెప్పానంటే ఇంకా తెల్లవారిపోద్ది, ఎందుకులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని అప్పుడు ఈస్టర్ సెర్మన్ చెప్పా. తర్వాత మొన్న లాజరు ధనవంతుడు, ఈరోజు ఈ రీతిగా మహిమ శరీరం గురించి ఆలోచన చేయండి. మన ఇష్టానుసారమైన జీవితం కాదు, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అలా జీవించినప్పుడు మన మరణానంతర జీవితం శ్రేష్టంగా, అద్భుతంగా, దీవెనకరముగా దేవుని మహిమపరిచి నిరంతరం ఆయనతో జీవించేలా ఉంటుంది. ఈ జీవితానికి అంతం లేదు. ఈ జీవితానికి అంతం లేదు కాబట్టే అక్కడ పెళ్ళిళ్ళు, పిల్లల పెంపకాలు ఉండవు. ఇక్కడ జీవితానికి అంతం ఉంది. అర్థమైందా? ఆదాము అవ్వ చచ్చిపోయారు అనుకోండి, ఇంకా పిల్లలు లేరు కదా, పిల్లలు లేరు అనుకోండి, ఇంకా అక్కడితో అంతం అయిపోయినట్లు. అదే ఆదాము అవ్వకి పిల్లలు పుట్టారు, ఆదాము అవ్వ చచ్చిపోయారు, తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళకి పిల్లలు. ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనమాట. అక్కడ ఆ ప్రొడక్షన్ అవసరంలా, అక్కడ నిరంతరం జీవిస్తారు. కాబట్టి అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు, అక్కడ పిల్లల కన్నడాలు ఉండవు, ఏముండవు. ఇంకా సంతోషముగా దేవుని స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని కీర్తిస్తానే ఉంటారు. దేవునిలా, దేవుని బిడలముగా మనం అక్కడ సంతోషంగా గడుపుతామంట. అటువంటి అద్భుతమైన శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చింది. ఆ మర్మం నీకు తెలిసినట్లయితే ఇప్పుడు ఈ దేవుని బిడ్డ నువ్వు భరోసాతో జీవిస్తావు. ఏంటి ఆ భరోసా అంటే, నాకు మరణానంతరం ఒక అద్భుతమైన జీవితం ఉంది. మరణానికి భయపడవు, వేరే ఆలోచన నీకు రాదు. గాల్లో కలిసిపోతావు, ధూళిలో కలిసిపోతావు అనే ఆలోచన రాదు. ఇది శ్రేష్టమైన జీవితం. ఈ జీవితాన్ని ఎక్కడే నేను శ్రేష్టంగా మలిచినట్లయితే నా గమ్యాన్ని చేరుకోగలను. నా పరుగు పందెములో నేను కడముట్టించేంతగా నేను శ్రమపడి ఈ గమ్యాన్ని, నేను ఎన్నిక చేసుకున్న గమ్యాన్ని చేరుకుని బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే రీతిని నేను పొందుకుంటాను అనే ఆశ కలిగి నువ్వు జీవిస్తావు. ఆశ కలిగి జీవించినప్పుడు నిర్లక్ష్యంగా ఉండదు నీ బ్రతుకు, యథాలాపనగా ఉండదు నీ బ్రతుకు, వ్యర్థముగా ఉండదు నీ ఆలోచన. పర్వాలేదులే, అలా ఉన్నా పర్వాలేదులే అనుకో. నువ్వు మైండ్ పెట్టి ఆలోచిస్తావు, నేను చేసేది కరెక్టా కాదా,
నేను ఉండేది కరెక్టా కాదా, నేను వేసుకునేది కరెక్టా కాదా, నేను మాట్లాడేది కరెక్టా కాదా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమైపోతావు? అలాగే అంటాడు ఆయన. జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమవుతాం? ధనవంతుల జ్ఞాపకం చేసుకోవాలి, యాతన పడుతూ. ఆ తిప్పలన్నీ మనకెందుకు? దేవునికి ఇష్టమైనట్లు మనం జీవిస్తూ ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించకుండా ఎవ్వరూ ఉండొద్దు. ప్రియ దేవుని బిడ్డ, ఈ జీవితం దేవునిది. ఈ జీవితం దేవుని యొక్క మహిమ కోసం, ఈ జీవితం దేవునికి ఘనత తీసుకుని రావడానికి, ఈ జీవితం, ఈ మరణానంతరం ఈ జీవితం కూడా దేవునితో నిత్యం గడిపేదే. ఈ జీవితం దేవుణ్ణి కీర్తిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ, ఈ జీవితం దేవుణ్ణే రాజుగా చేసుకుని, యేసుక్రీస్తునే రాజుగా చేసుకుని, యేసుక్రీస్తునే మాదిరిగా చేసుకుని, యేసుక్రీస్తు పోలికలో మనమందరం కూడా మార్చబడిన వారమై, ఈ జీవితం మరణానంతరం మహిమ శరీరముగా మార్చబడినదై అంతము లేని జీవితాన్ని కలిగి, దేవుడు ఎలా అంతము లేని స్థితిలో ఆయన ఉన్నారో అలాగే నువ్వు నేను కూడా అంతము లేని స్థితిలో నిరంతరం ఆయనతో పాటు జీవిస్తూ నూతన సృష్టిగా మార్చబడిన వారమై, నూతనమైన పోలికలు సంతరించుకున్న వారమై, దేవునికి ఇష్టలముగా, దేవుని రాజ్య వారసులముగా మనమందరం ఉండులాగున ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అయ్యా, ఈ జీవితం అంతమయ్యాక ఏముండదో అనుకుంటున్నారు చాలామంది, మాలో చాలామంది కూడా. కానీ ఈ జీవితం ముగిసిన తర్వాత ఒక అద్భుతమైన, శ్రేష్టమైన, ఎవరో ఊహించని జీవితమే మా కోసం నువ్వు సిద్ధపరిచి ఉంచావయ్యా. అది మా ఊహకు అందనిది ప్రభువా. నువ్వందుకనే నీ ప్రియకుమారుని లోకానికి పంపించావు. ఆయన ఎలాంటి రూపాన్ని సంతరించుకున్నారు, అలాంటి రూపమే ఆయనలానే మహిమ శరీరంతో మమ్మల్ని అలంకరించి నీ రాజ్య వారసులుగా చేసుకోబోతున్నందుకే వందనాలు. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరం నిర్లక్ష్యంగా లేకుండా, అయ్యా, ఏ ఒక్కరము కూడా మా మరణానంతర జీవితం విషయంలో నిర్లక్ష్యముగా వ్యవహరించకుండా మేము యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ నీకిష్టలముగా, అయా, నీ వారసులముగా, నీ ప్రజలముగా నిన్ను నిత్యము కీర్తించి స్తుతించి ఘనపరిచే వ్యక్తులముగా మేముండులాగున కృప చూపించి నడిపించి దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.